మీకు తెలుసా శిశుపాలుని వధించింది ఎవరు? అసలు ఎందుకు వధించారు? అభిమన్యుడి కుమారుడు ఎవరు? అసలు ఈ అభిమన్యుడు ఎలా మరణించాడు? అభిమన్యుడి తల్లి ఎవరో మీకు తెలుసా? కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి రథసారథిగా పనిచేసింది ఎవరు? శ్రీకృష్ణుడి చెల్లి పేరేమిటి? మీకు ఈ ప్రశ్నలకు సమాధానం తెలియచ్చు, కానీ నేను అడిగే ఈ ఆఖరి ప్రశ్నకి సమాధానం కావాలంటే మీరు గూగుల్లో వెతికినా దొరకదు. ఈ ప్రశ్నకి సమాధానం కావాలంటే మీరు తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఫస్ట్ క్వశ్చన్, శిశుపాలుడిని వధించింది ఎవరు? అసలు ఎందుకు వధించారు? ఆప్షన్ ఏ అర్జునుడు, ఆప్షన్ బి భీముడు, ఆప్షన్ సి శ్రీకృష్ణుడు, ఆప్షన్ డి ద్రోణాచార్యుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి శ్రీకృష్ణుడు. ఒకసారి ఇక్కడ స్టోరీ చూసినట్లయితే, చేది రాజ్యానికి రాజు అయిన శిశుపాలుడు పుట్టినప్పుడు ఒక అదనపు కన్ను మరియు 4 చేతులతో పుడతాడు. అప్పుడు ఆకాశవాణి పలుకుతూ ఈ అబ్బాయి ఒక సరైన వ్యక్తి ఒడిలో కూర్చున్నప్పుడు ఆ కన్ను మరియు అదనంగా ఉన్న 2 చేతులు మాయమవుతాయి మరియు అదే వ్యక్తి చేతిలో మరణిస్తాడు అని చెప్తుంది. శిశుపాలుడిని అందరి ఒడిలో కూర్చోబెడతారు. శ్రీకృష్ణుడి ఒడిలో కూర్చునేసరికి ఆయన కన్ను చేతులు మాయమవుతాయి. వెంటనే శిశుపాలుడి తల్లి శ్రీకృష్ణుడికి మేనత్త అయిన శృతదేవి తన కొడుకుని చంపవద్దని శ్రీకృష్ణుడిని వేడుకుంటుంది. నేను నీ కుమారుని చంపను, కానీ 100 తప్పులు చేసే వరకు నేను మీ కుమారుని చంపకుండా అభయం ఇస్తాను. 100 తప్పులు చేసిన వెంటనే శిరస్సు ఖండిస్తాను అని మాటిస్తాడు. తర్వాత కాలంలో ధర్మరాజు చేసిన రాజసూయాగంలో శ్రీకృష్ణుడికి అగ్రతాంబూలం ఇవ్వడంతో కోపానికి గురైన శిశుపాలుడు శ్రీకృష్ణుడిని నిందిస్తూ 100 తప్పులు చేస్తాడు. వెంటనే శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో శిశుపాలుడి శిరస్సును ఖండిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో అభిమన్యుడి కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ బబ్రువాహనుడు, ఆప్షన్ బి పరీక్షిత్తు, ఆప్షన్ సి శృతకర్మ, ఆప్షన్ డి ఘటోత్కచుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పరీక్షిత్తు. ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూస్తే, ఆప్షన్ ఏ బబ్రువాహనుడు, అర్జునుడు మరియు చిత్రాంగదుల కుమారుడు ఈయన. ఇక ఆప్షన్ బి పరీక్షిత్తుడు, అభిమన్యుడు మరియు ఉత్తరుల కుమారుడే ఈ పరీక్షిత్తుడు. ఈ పరీక్షిత్తుడు ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు అశ్వత్థామ ఉత్తర మీద బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. శ్రీకృష్ణుడు తన మాయాశక్తితో ఈ పరీక్షిత్తుని తిరిగి ప్రాణం పోస్తాడు. నెక్స్ట్ ఆప్షన్ సి శృతకీర్తి లేదా శృతకర్మ, అర్జునుడు మరియు ద్రౌపదుల కుమారుడు. ఇక ఆప్షన్ డి ఘటోత్కచుడు, భీముడు మరియు హిడింబీల కుమారుడి ఘటోత్కచుడు. నెక్స్ట్ క్వశ్చన్, అభిమన్యుడు ఏ వ్యూహాన్ని ఛేదిస్తూ మరణించాడు? ఆప్షన్ ఏ క్రౌంచ వ్యూహం, ఆప్షన్ బి గరుడ వ్యూహం, ఆప్షన్ సి చక్ర వ్యూహం, ఆప్షన్ డి వజ్ర వ్యూహం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి చక్ర వ్యూహం. దీనినే పద్మ వ్యూహం అని కూడా అంటారు. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే, ఆప్షన్ ఏ క్రౌంచ వ్యూహం, ఇది కొంగ ఆకారంలో ఉంటుంది. యుద్ధంలో 2వ రోజు పాండవులు దీన్ని ఉపయోగించారు. ఇక ఆప్షన్ బి గరుడ వ్యూహం, ఇది గరుడ ఆకారంలో ఉంటుంది. యుద్ధంలో 2వ రోజు పాండవులు క్రౌంచ వ్యూహం రహిస్తే దానిని ప్రతిఘటించడానికి కౌరవులు ఈ గరుడ వ్యూహాన్ని పన్నారు. ఎందుకంటే కొంగ మరియు గరుడ బద్ధ శత్రువులు కాబట్టి. నెక్స్ట్ ఆప్షన్ సి చక్ర వ్యూహం లేదా పద్మ వ్యూహం, ఇది చక్రంలా ఉండి చాలా వృత్తాకార వలయాలు ఉంటాయి. అలా తిరిగే కొలది లోపలికి వెళ్ళి చిక్కుకుంటారు. ఈ పద్మవ్యూహాన్ని ఛేదించడం ఒక అర్జునుడికి మాత్రమే సాధ్యం. అభిమన్యుడు ఈ పద్మవ్యూహాల్లో చిక్కుకొని మరణించాడు. ఇక ఆప్షన్ డి వజ్రవ్యూహం, ఇది పిడుగు లేదా నెలవంక ఆకారంలో ఉంటుంది. కోణాల దగ్గర శక్తివంతమైన లేదా ప్రధాన యోధులు ఉంటారు. వీరి చుట్టూ సైన్యం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, అభిమన్యుడి తల్లి ఎవరు? ఆప్షన్ ఏ ఉలూచి, ఆప్షన్ బి సుభద్ర, ఆప్షన్ సి ఉత్తర, ఆప్షన్ డి గాంధారి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సుభద్ర. ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూస్తే, ఆప్షన్ ఏ ఉలూచి, ఇరావణుడి తల్లి ఈ ఉలూచి, ఆప్షన్ బి సుభద్ర, అభిమన్యుడి యొక్క తల్లి ఈ సుభద్ర, ఆప్షన్ సి ఉత్తర, పరీక్షిత్తుడి యొక్క తల్లి ఈ ఉత్తర, ఆప్షన్ డి గాంధారి, కౌరవుల యొక్క తల్లి ఈ గాంధారి. నెక్స్ట్ క్వశ్చన్, కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు రథసారథిగా ఉన్నది ఎవరు? ఆప్షన్ ఏ శల్యుడు, ఆప్షన్ బి సంజయుడు, ఆప్షన్ సి శ్రీకృష్ణుడు, ఆప్షన్ డి సైంధవుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి శ్రీకృష్ణుడు. ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూస్తే, ఆప్షన్ ఏ శల్యుడు, కర్ణుడికి రథసారథిగా ఉన్నది ఈ శల్యుడు,
ఆప్షన్ బి సంజయుడు. ఈయన ధృతరాష్ట్రుడి దగ్గర ఉంటూ కురుక్షేత్ర యుద్ధం గురించి ఆయనకి వివరించేవాడు. ఇక ఆప్షన్ సి శ్రీకృష్ణుడు. ఈయన అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు. ఆప్షన్ డి సైంధవుడు. ఈయన కౌరవుల యొక్క సోదరి అయిన దుస్సల యొక్క భర్త. ఈయన కౌరవుల తరపున యుద్ధం చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్, శిశుపాలుని వధించేటప్పుడు శ్రీకృష్ణుడు ఏ ఆయుధాన్ని ఉపయోగించాడు? ఆప్షన్ ఏ గద, ఆప్షన్ బి కత్తి, ఆప్షన్ సి సుదర్శన చక్రం, ఆప్షన్ డి విల్లు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సుదర్శన చక్రం. ఇక్కడ ఒకసారి స్టోరీ చూస్తే, ధర్మరాజు చేసిన రాజసూయాగంలో ధర్మరాజు అగ్రతాంబూలం శ్రీకృష్ణుడికి ఇస్తాడు. దీనితో కోపద్రేకుడైన శిశుపాలుడు శ్రీకృష్ణుడిని నిందిస్తూ 100 తప్పులు చేస్తాడు. దానితో 100 తప్పులు అయిన వెంటనే శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో శిశుపాలుడి శిరస్సును ఖండిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీకృష్ణుడి చెల్లి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ వృషాలి, ఆప్షన్ బి భానుమతి, ఆప్షన్ సి రోహిణి, ఆప్షన్ డి సుభద్ర. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సుభద్ర. ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూస్తే, ఆప్షన్ ఏ వృషాలి, కర్ణుడి యొక్క భార్య పేరు వృషాలి. ఆప్షన్ బి భానుమతి, దుర్యోధనుడి యొక్క భార్య పేరు భానుమతి. ఆప్షన్ సి రోహిణి, సుభద్ర మరియు బలరాముడి యొక్క తల్లి. శ్రీకృష్ణుడు కూడా తల్లి అనుకోండి. ఇక ఆప్షన్ డి సుభద్ర, శ్రీకృష్ణుడు మరియు బలరాములకు చెల్లి. మీకు వీడియో మొదట్లో చెప్పాను కదా, ఒక ప్రశ్న అడుగుతాను, అది గూగుల్లో కూడా దొరకదని. ప్రశ్న ఏమిటంటే, వశిష్ఠ మహర్షి మరియు అరుంధతుల యొక్క కుమారుడైన శక్తి మహర్షి మరియు తన 99 మంది సోదరులను భక్షించింది ఎవరు? మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి. తెలియనట్లయితే నెక్స్ట్ వీడియోలో నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెయిట్ అండ్ వాచ్. ఇలాంటి వీడియోలు మన యూట్యూబ్ ఛానల్లో చాలా ఉన్నాయి. అన్ని వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. ఎందుకంటే మన దగ్గర చాలా వాల్యుబుల్ కంటెంట్ ఉంది. ఇది మీరు గూగుల్లో వెతికినా దొరకదు. చాలా బుక్స్ అన్ని చూసి ఇందులో రాసి మరియు మీకు వివరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.